మన మండల స్పెషల్ ఆఫీసర్ గారి, ఎంఆర్ఓ గారి, మన ఎంపీడో గారి యొక్క సహకారంతో మన ప్రభుత్వ వైద్య సిబ్బందులు, అంగన్వాడీ టీచర్సు, ఐకే అందరూ కలిసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు మనకు సీజనల్ అంటే వర్షకాలపు వ్యాధుల అవగాహన గురించి ఈరోజు ఒక ర్యాలీ అనేది చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రోజు రోజుకి వర్షపాతం రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది కాబట్టి, అట్లాగే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, ఫైలరిసిస్ కానీ కొన్ని వైరల్ జ్వరాలు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఇవన్నీ కూడా మనకు దోమల వల్ల వస్తాయి. కాబట్టి మనం మన దోమల్ని దోమలు పెరగకుండా, అవి కుట్టకుండా మనకి నివారణ చర్యలు అందరికీ తప్పకుండా అందరూ చేయాల్సిందిగా, దాంతోపాటు ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా వాళ్ళ యొక్క బాధ్యత, మా ప్రభుత్వ సిబ్బంది మా వంతు మేము చేస్తాము, మీరు కూడా మీ వంతు మీ బాధ్యత వహిస్తూ ఆ శ్రద్ధ వహించకుండా మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ, మీ పరిసరాలు కూడా మీ వ్యక్తిగత పరిసరాలతో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ, మీరు ఈ దోమలు పెరగకుండా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఉన్న నీటిని తీసేయడం కానీ, మస్కిటో నెట్స్ యూజ్ చేయడం కానీ, మీకు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏమైనా చలితో పాటు జ్వరం రావడము, తలనొప్పి రావడము, వామిటింగ్ అట్లా వచ్చేస్తే ఆ శ్రద్ధ వహించకుండా తప్పకుండా మా యొక్క వైద్య సిబ్బందిని సంప్రదించి మన దగ్గర పరీక్ష చేయించుకొని చికిత్స చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు గౌరవ కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా మరి పిఎస్సి డాక్టరు, మరి ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మన ఎంపీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ అందరం కలిసి, మండల సిబ్బంది అందరం కలిసి, మరి డాక్టర్ గారు చెప్పినట్టు ఐకేపీ మరియు అదేవిధంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ అందరం కలిసి ఒక 200 పైన ఉన్న అధికారులు, అనధికారులు అందరం కలిసి కుబీర్ గ్రామంలోని జీపీలో మరి ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల ప్రభుత్వ రెండు కూడా చేయడము. మా సిబ్బంది, మా డాక్టర్లు గారు, మరి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లు అందరూ కూడా ఎలాంటి కుబీర్ ప్రజలకు కోరేది ఏంటంటే ఎలాంటి భయాలకు గురి కాకుండా ఏ 2-3 రోజులు జ్వరం వచ్చినా కానీ పిహెచ్సి హాస్పిటల్కి వచ్చి చికిత్స చేసుకోవాలి. వ్యక్తిగతం మనం ఎట్లాగైతే ప్రతిరోజు స్నానం చేస్తామో అదేవిధంగా మన ఇంట్లో ఉన్న వస్తువులు, టైర్లు అయితేనేమి, పూల కుండీలలో నీరు 3 రోజులు నీటి నిల్వ ఉన్నట్టయితే అందులో డెంగ్యూ దోమలు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించినట్లయితే ఆ దోమలను ఆటోమేటిక్గా మనం నివారించినట్లయితుంది. మన మండలంలో 34 టీంలు సర్వే చేస్తున్నది. ఇప్పటికి ఒక రౌండ్ పూర్తయింది. ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తిని సర్వే ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి మాకు కుబీర్ మండలంలో డెంగ్యూ కేసులు కానీ ఐడెంటిఫై కాలేదు. ఒకవేళ